రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. ఢిల్లీలో నీటి సమస్య తీవ్రంగా తయారవుతుంది. నీటి కోసం దాడులు చేసుకుంటున్న సంఘటనలు వెలువడుతూ ఉన్నాయి. ఇక ద్వారకా జిల్లాలో నీటి కోసం పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో 3 వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వారిని సర్ది చెప్పారు. పబ్లిక్ కుళాయి నుంచి నీటిని తీసుకునే విషయంలో ఘర్షణ జరిగినట్లుగా ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఇక ఈ ఘర్షణలో గాయపడ్డ 3 వ్యక్తులను ఇందిరాగాంధీ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఇక అదే సమయంలో ఢిల్లీ మంత్రి అతిషి ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరాకు లేఖ రాయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఆ లేఖలో ప్రధాన పైప్ లైన్లకు భద్రతను కల్పించాలని అతిషి కోరారు. ఢిల్లీలో నీటి ఎద్దడి నెలకొనడంతో నీటి సరఫరాకు అంతరాయం కలిగించేందుకు పలువురు కుట్ర పండుతున్నారంటూ ఢిల్లీ నీటిపారుదల శాఖ మంత్రి అతిషి అన్నారు. ఇక ఆ క్రమంలో నీటి పైప్ లైన్ను కత్తిరించడం ద్వారా నీటి ఎద్దడిని మరింత తీవ్రం చేసేందుకు కుట్రలో చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఇటీవల ఓ ప్రాంతంలో ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఆమె ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరాకు పై విధంగా లేఖ రాశారు. ఇక మరోవైపు ఢిల్లీలో నీటి సమస్యతో బాధపడుతున్న ప్రజలు ఛతర్పూర్లోని ఉన్న ఢిల్లీ జల్ బోర్డు కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఢిల్లీ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వమని బీజేపీ నేత రమేష్ బిధూరి విమర్శించారు. ఢిల్లీ జల్ బోర్డులో ఎలాంటి ఆడిట్ జరగలేదని, ఢిల్లీ జల్ బోర్డు 70,000 కోట్ల నష్టాల్లో ఉందని తెలిపారు. ఇక ఢిల్లీలో ఏటా నీటి కొరత ఏర్పడుతుందని, ఎవరిని మోసం చేయట్లేదని మంత్రి అతిషిపై బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లలో ఏ పైపులు మార్చారో మంత్రి అతిషి వైట్ పేపర్పై రాసివ్వాలని కోరారు. ఇక ఢిల్లీ ప్రజలకు సాకులు చెప్పేవాళ్ళు అక్కర్లేదని కేజ్రీవాల్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఢిల్లీలో నీటి సమస్య అయితే తీవ్రతరంగా రూపు చెందుతుంది. జల్ బోర్డు కార్యాలయంపై బీజేపీ దాడులు చేశారు. రాళ్ల దాడి చేసిన అలాగే పైప్ లైన్లకు రక్షణ కల్పించాలని మంత్రి అతిషి కూడా పోలీసులకు లేఖ రాయడం జరిగింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా అవుట్పుట్ రాములు అందిస్తారు. రాములు, మధు, ఢిల్లీ రాజధాని ప్రధానంగా నీటి సమస్యతో అతలాకుతలం అవుతుందని చెప్పొచ్చు. ఇది 2 పార్టీల మధ్య ఒక యుద్ధంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఢిల్లీలో ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వానికి సంబంధించిన పోరాటం అంటే ప్రతిపక్షంలో అక్కడ ఉన్న బీజేపీ ఏదైతే ఉందో ఆ బీజేపీ దాని మీద ఒక నీటి సమస్యను ఒక వ్యూహాత్మకంగా ఆమ్ ఆద్మీ పార్టీని ఇరకాటంలో పెట్టేస్తుంది చెప్పొచ్చు. అక్కడ నిజంగా చూసుకుంటే దక్షిణ ఢిల్లీలో వాటర్ సమస్య చాలా ఉంది. ప్రజలకు తాగడానికి నీళ్ళు లేక ఆ స్లమ్ ఏరియాలో అక్కడున్న పీపుల్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్లకు నీటిని అందించడంలో అక్కడి ప్రభుత్వం విఫలమైందని బీజేపీకి సంబంధించిన క్యాడర్ గానీ అక్కడున్న నాయకత్వం గానీ జల్ బోర్డు అంటే వాటర్ బోర్డుకు సంబంధించిన దానిపైన ముందు ధర్నా చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఏదైతే పైప్ లైన్ ఉందో వాటికి రక్షణ ఉందని అక్కడున్న ప్రభుత్వం కూడా చెప్తుంది. ప్రభుత్వానికి సంబంధించిన వారిలో ఒక పోలీసులకు ఒక లేఖ కూడా రాయడం జరిగింది. నీటి కోసం పెద్ద ఎత్తున ఘర్షణ జరిగిన ఏదైతే ఉందో ఆ ఘర్షణకు సంబంధించిన 3 వ్యక్తులు ఘర్షణలో గాయపడినారు. ఆ గాయపడిన వారికి కూడా రక్షణ కల్పించాలి. అట్లాగే ఏదైతే ఈ వాటర్ సమస్య తీవ్రమవుతున్న కొద్దీ అంటే ప్రభుత్వాల మధ్య 2 పార్టీల మధ్య ఒక యుద్ధ వాతావరణం ఏర్పడింది అనేది చెప్పొచ్చు. ఇట్లా ఢిల్లీ మంత్రి ఏదైతే ఉన్నారో ఈ సంబంధించిన దాంట్లో ఆ మంత్రి అతిషి ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు సంజయ్ అరోరాకు ఒక లేఖ కూడా రాయడం జరిగింది. అంటే ఈ ఏదైతే ప్రభుత్వం ఇక్కడ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉందో అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఇక్కడున్న ప్రభుత్వాన్ని దించేయాలనే ఆలోచనతోనే ఒక ఉద్దేశపూర్వకంగానే ఇట్లాంటి సంఘటనలు సృష్టిస్తుందనేది ఆ మంత్రి కూడా ఆరోపణ చేయడం జరుగుతుంది. మొత్తానికి నీటి సమస్య అనేది ఒక 2 ప్రభుత్వాల మధ్య
ఒక యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పుతుంది. దీనికి వాతావరణ అనుకూలత కూడా ఉంటది. ఎందుకైతే ప్రజలకు సంబంధించిన వాటర్ సమస్య ఏదైందో వాటర్ సమస్యను పరిష్కరించడంలో ఏదైతే వర్షాకాలంలో ఉన్నప్పుడు వర్షాకాలంలో వచ్చిన వాటర్ నిల్వ చేసుకుంటే అంటే ఆ నిల్వ ప్రజలకు చేసుకోకపోవడంతో భూగర్భ జలాలు ఎండిపోవడంతో అంటే బోర్లు వేసినా కూడా వాటర్ అందని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలకు తాగునీటి శుద్ధి అంటే తాగడానికి స్వచ్ఛమైన నీరు అందించలేని ప్రభుత్వాలు ఈ రోజు రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా ఇట్లాంటి సమస్య వచ్చే పరిస్థితి ఉన్నది ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడైనా దేశంలో ఉన్న ప్రభుత్వాలకు సంబంధించి చూసుకుంటే వాటర్ సమస్య ప్రజలకు చాలా అత్యవసరమైంది. తాగనీటికి నీరు లేనప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిణామాలు వస్తాయి. కాబట్టి ప్రభుత్వాలు అనేది ప్రజలకు తాగునీరు ముఖ్యంగా తర్వాత సాగునీరు అందించాల్సిన అవసరం అనేది అక్కడ పీపుల్ దక్షిణ ఢిల్లీలోని పీపుల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాధవ్. రైట్, థ్యాంక్ యూ రామ్.